జై శ్రీకృష్ణ. ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పరమ పవిత్రమైనటువంటి ఈ గురు పౌర్ణమి నాడు ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం ప్రశాంతమైనటువంటి ఒక అటవీ ప్రాంతం ఉండేది. అక్కడ ఉదయం సూర్యకిరణాలతో చక్కగా పచ్చని ఆకులతో అక్కడ ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉండేది. పక్షుల కిలకిల రావాలు, నదీ ప్రవాహం మృదువుగా వినిపిస్తూ ఉంటాయి. అక్కడ ఒక చెట్టు కింద ఒక వృద్ధుడు, జ్ఞానవంతుడైనటువంటి ఒక గొప్ప గురువు ఉంటాడు. ఆ గురువు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ గురువు దగ్గర ఎందరో విద్యార్థులు కూడా ఉండేవారు. ఆ గురువు కేవలం మనుషులకే కాకుండా ఆ అడవిలో ఉన్నటువంటి పశుపక్షాలకు కూడా అత్యంత ప్రియమైన వాడుగా మారిపోతాడు. ఆయన చేసేటటువంటి బోధనలు, ఆయన ప్రశాంతమైనటువంటి జీవనం, ప్రకృతితో ఆయనకున్నటువంటి అనుబంధం, ఇవన్నీ చూసి మనుషులు, జంతువులు, పక్షులు కూడా ఆయన్ను అమితంగా గౌరవిస్తూ ఉండేవి. అలా అంత మంచి గురువు. అయితే అతను ప్రతిరోజు కూడా ఉదయం సూర్యోదయం కాకముందే లేచి పక్కనే ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేసి తిరిగి వచ్చి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద వటవృక్షం కింద ధ్యానంలో కూర్చొని ఉండేవాడు. అది ఆయన దినచర్యలో ఒక భాగంగా మారిపోతూ ఉండేది. అలా ఆ వటవృక్షం కొమ్మల్లో అనేక పక్షులు నివసిస్తూ ఉండేవి. అందులో ఒక చిన్న పిచ్చుకల గుంపు కూడా ఉండేది. వాటిలో ఒక పిచ్చుక కూడా ఉండేది. అది చాలా చురుకైంది. అలాగే ఆ గురువు గారిని, ఆయన శిష్యులను ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉండేది. ఆ పిచ్చుకకు గురువు అంటే చెప్పలేనంత భక్తి, గౌరవం. ఆయన ఎంతో గొప్పవాడు, నిస్వార్థంగా జ్ఞానాన్ని పంచుతూ ఉంటాడు. మాకు కూడా ఏదైనా చెయ్యాలనుందని చెప్పి అది ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉండేది. కానీ తాను చిన్న పిచ్చుక కదా, పెద్దగా ఏం చేయలేనని చెప్పి నిరుత్సాహపడుతూ ఉండేది. అలా ఒకనాడు గురు పౌర్ణమి వస్తుంది. ఆ రోజు గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందే పవిత్రమైనటువంటి రోజు. గురువుగారి శిష్యులందరూ కూడా ఎప్పటిలాగే గురువుగారి ఆశీస్సులు తీసుకోవడానికి సిద్ధమై ఉంటారు. కానీ వారికి ఒక సమస్య వస్తుంది. గురువుగారు ధ్యానం చేసే సమయానికి ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకుంటాయి. అలా చినుకులు పడడం మొదలవుతాయి. సాధారణంగా ఆ గురువు ధ్యానం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ కళ్ళు తెరవడు, ధ్యానం భంగం చేసుకోడు. ఇక శిష్యులు కూడా కంగారు పడతారు. అయ్యో, గురువు తడిసిపోతూ ఉన్నాడు కదా, కానీ ఆయన ధ్యానంలో ఉండగా మనం ఆయన్ను కదపకూడదు కదా, ఏం చేయాలని చెప్పి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఒక విద్యార్థి మాత్రం తాత్కాలికంగా ఒక చిన్న పందిరి వేద్దామా అని అంటాడు. ఇక మరొక శిష్యుడైతే అప్పటి వరకు గురువు గారిపై ఒక ఆకు కొమ్మను పట్టుకొని ఉంటాడు. కానీ అప్పటికే ఆ వర్షం చినుకులు మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అదంతా చూస్తూ ఉన్నటువంటి పిచ్చుక బాగా కంగారుగా అటూ ఇటూ ఎగురుతూ గురువుగారి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు తన చిన్న బుర్రలో ఏదో ఆలోచన ఒక మెరుపులా తడుతుంది. అదంతా గమనిస్తున్నటువంటి ఆ చిన్న పిచ్చుకకు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎలాగైనా గురువుకు సహాయం చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇది నా గురువుకు సేవ చేసేటటువంటి అవకాశం నాకు దక్కిందని చెప్పి వెంటనే నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యం చేయకుండా అది తాను నివసించేటటువంటి చెట్టు కొమ్మల్లోకి వెళ్తుంది. తన తోటి పిచ్చుకలను పిలుస్తుంది. స్నేహితులారా, మన గురువు చూడండి, వర్షంలో ఎలా తడుస్తున్నారు. ఆయన ధ్యానానికి భంగం కలగకూడదు. మనం ఆయనకి ఎలాగైనా కానీ సహాయం చేయాలని చెప్తుంది. పిచ్చుక మాట వినగానే అన్ని పిచ్చుకలు కూడా గురువు పట్ల ఉన్నటువంటి తమ భక్తిని చాటుకుంటాయి. వెంటనే ఒక్కొక్క పిచ్చుక తన చిన్న ముక్కుతో ఆకులు, కొమ్మలు, గడ్డి పరకలు సేకరించడం మొదలు పెడతాయి. ఆ విధంగా ఆ చిన్న పిచ్చుకలన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాయి. అవి కొద్దిసేపటికే గురువుగారు ధ్యానం చేస్తున్న చోట పైన ఆ వటవృక్షం కొమ్మల సందుల్లోనే అద్భుతంగా ఒక చిన్న గూడు లాంటి పందిరిని నిర్మిస్తాయి. అవి అంత వేగంగా, అంత ఖచ్చితంగా పనిచేశాయంటే అవి గురువుగారి పట్ల చూపినటువంటి ప్రేమకు, భక్తికి నిదర్శనం. ఇక ఆ చిన్న పందిరి సరిగ్గా గురువుగారి తలపై వర్షం పడకుండా అడ్డుకుంటుంది. ఆ గూడు వర్షపు చినుకులు నేరుగా గురువుగారిపై పడకుండా అడ్డుకోగలిగింది. వర్షం కురుస్తున్న గురువు ధ్యానంలో ప్రశాంతంగా కనిపిస్తాడు. పిచ్చుకలు తమ పని పూర్తి చేసి గురువుగారిపై ప్రేమగా చూస్తూ కిలకిలలాడుతూ ఉంటాయి. వర్షం కుండపోతగా మారిన తర్వాత గురువుగారి జ్ఞానానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఆయన ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ధ్యానం పూర్తయిన తర్వాత గురువు కళ్ళు తెరుస్తాడు. ఆయన చూసింది ఏమిటంటే తలపై చినుకులు పడకుండా ఒక్క చిన్న పందిరిని ఆయన చూస్తాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అక్కడ చిన్న పిచ్చుకలు ఆనందంగా ఎగురుతూ తమ కిలకిల రావాలతో మేము చేశాం అన్నట్లుగా సందడి చేస్తూ ఉంటాయి. అదంతా చూసినటువంటి గురువు ముసిముసిగా నవ్వుతాడు. వారికి అప్పుడు అర్థమవుతుంది, ఈ చిన్న పిచ్చుకలు తన పట్ల చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమ, గౌరవం, భక్తి ఆయన్ను ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి. ఆ పిచ్చుకల వైపు చూసి ప్రేమగా నవ్వుతాడు. ఇక శిష్యులు కూడా ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఒక చిన్న పిచ్చుక ఇంత గొప్ప పని చేసిందని తెలుసుకొని ఆ పిచ్చుకలన్నీ కూడా అభినందిస్తాయి. ఇలా అంటారు,
నా ప్రియమైనటువంటి ఓ చిన్న జీవులారా, మీరు నాకు చేసినటువంటి ఈ సేవ ఏ గురుదక్షిణ కంటే కూడా చాలా అంటే చాలా గొప్పదిగా నేను భావిస్తున్నాను. మీరు మీ నిస్వార్థ ప్రేమతో, భక్తితో నా ధ్యానాన్ని చాలా చక్కగా కాపాడారు. మీ చిన్న శరీరాలతో మీరు చేసినటువంటి ఈ గొప్ప సేవ నాకెంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చింది. మీ భక్తి, మీ సేవాభావం అందరికీ ఆదర్శం. ఈ సంఘటన గురు పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఆనాటి నుండి ఆ పిచ్చుక గురువుగారి ఆశీస్సులతో మరింతగా ప్రకాశించింది. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సేవ చేయడానికి గొప్ప ధనం కానీ, గొప్ప బలం కానీ అవసరం లేదు. కావాల్సిందల్లా నిస్వార్థమైనటువంటి ప్రేమ, గురువు పట్ల అచంచలమైనటువంటి భక్తి, సహాయం చేయాలనేటటువంటి తపన. చిన్న జీవి అయినా, పెద్ద జీవి అయినా గురువు పట్ల నిష్కల్మషమైనటువంటి భక్తి ఉంటే అది ఎంత గొప్ప కార్యాలైనా కానీ చేసేందుకు మనకి ఎప్పుడూ కూడా ఏదో ఒక తోడు నీడగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. చెయ్యాలనేటటువంటి సంకల్పం మనదైతే చేసేలాగా చేస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహం. ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. అతని పేరు వేదనిధి, భార్య పేరు వేదవతి. వీరిరువురు కూడా ఎప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానం కలిగి జీవిస్తూ ఉండేవారు. అయితే వారు సంతానం కోసం ఎన్నో నోములు నోచినా, ఎన్నో వ్రతాలు చేసినా సంతానం కలగలేదు. అలా ఉండగా ఒకనాడు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం సమయంలో వ్యాస భగవానుల వారు రహస్యంగా గంగానదికి స్నానం కోసమై వస్తూ ఉంటారని చెప్పి వేదనిధి తెలుసుకుంటాడు. ఎలా అయినా కానీ వ్యాస మహర్షి దర్శనం పొందాలని చెప్పి ప్రతిరోజు కూడా 1000 కళ్ళతో అతను వెతకడం ప్రారంభిస్తాడు. అలా ఒకనాడు నదీ తీరాన ఒక భిక్షు రూపం ధరించినటువంటి వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే ఆ వేదనిధి అతని పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చేదరించుకొని కసురుకుంటాడు. అయినా సరే అతని పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస మహానుభావులని చెప్పి నేను అర్థం చేసుకున్నాను, అందువల్ల మిమ్మల్ని శరణు వేడుకుంటున్నాను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ అజ్ఞాత భిక్షు గంగానది వైపు నడుస్తూ అటూ ఇటూ నలువైపులా చూస్తూ ఇంకా ఎవరినైనా చూస్తున్నారేమోనని చెప్పి భావించి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఈ రహస్యం ఎవరికీ కూడా తెలియనివ్వకూడదని చెప్పి నీకేం వరం కావాలో కోరుకు అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, మహానుభావ, రేపు నా తండ్రి గారి పితృకార్యం ఉంది, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటాడు. అందుకు వ్యాస మహర్షి సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నటువంటి వేదనిధి తన భార్యకు గంగానదీ తీరాన్ని జరిగిందంతా కూడా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చినటువంటి మాట ప్రకారం వారి గృహానికి వచ్చినటువంటి వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాదరంగా లోపలికి ఆహ్వానించి ఒక ఆసనంపై కూర్చోబెట్టి అతిథి సత్కారాలతో వారిని పూజించి సాలగ్రామంకు తులసీ దళాలు, పూలు, మున్నగు పూజా ద్రవ్యాలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వారి పూజానంతరం ఎంతో శుచిగా, మడిగా సర్వ వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు. తరువాత ఆ దంపతులు వ్యాస భగవానుడికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషించినటువంటి ఆ మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా, మీకేం వరం కావాలో కోరుకోండి అంటాడు. అందుకు ఆ దంపతులు, ఓ మహానుభావ, మేము పుత్ర సంతానం కోసం ఇంతవరకు నోయనటువంటి నోములు లేవు, చేయనటువంటి వ్రతం లేదు, చేసుకోనటువంటి పూజలు లేవు, అయినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదని చెప్పి చెబుతారు. దానికి వ్యాస భగవానుడు, ఓ ఆదర్శ దంపతులారా, అందుకు మీరు బాధపడిన అవసరం లేదు. త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులైనటువంటి 10 మంది పుత్ర సంతానం కలిగి మీరు చక్కని సుఖజీవనంతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ చివరికి విష్ణు సాహిత్యాన్ని పొందుతారని చెప్పి ఆశీర్వదించి తిరిగి ప్రయాణమవుతున్నటువంటి వ్యాస భగవానుడితో, ప్రభు, తిరిగి తమ దర్శన భాగ్యం మాకు మరలా ఎప్పుడు కలుగుతుందని చెప్పి అతను ప్రశ్నిస్తాడు. దానికి వ్యాస మహర్షుల వారు ఇలా చెబుతారు, ఓ ఆదర్శ దంపతులారా, నన్ను మరలా మరలా దర్శించుకోవాలని చెప్పి మీ కోరిక ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఎవరైతే, ఎప్పుడైతే, ఎక్కడైనా కానీ మన వేదాంగాల యొక్క రహస్యాల, ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతనే నా యొక్క నిజస్వరూపం అని తెలుసుకొని అలాంటి వాడిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించండి. అలాంటి గురువుల్లో నేను ఎప్పుడూ కూడా ఉంటానని చెప్పి, కాబట్టి గురువులు నా అనుగ్రహం లేనిదే ఏ విషయాన్ని చెప్పలేరు.
అలాంటి గురువులను ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వారికి గురు పూజ చేసి వారిని పూజించాలి అని చెబుతాడు. అది విన్నటువంటి వేదనిధి మరోమారు వ్యాస భగవానుని ఇలా ప్రశ్నిస్తాడు. మహాత్మా, తమను ఏ రోజు ఎలా పూజించాలి అని అడుగుతాడు. దానికి వ్యాస భగవానుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఈ గురువులను ఆ రోజు శ్రద్ధాభక్తులతో పూజించాలి అని చెబుతాడు. అది బ్రహ్మాండ పురాణంలో గురు పౌర్ణమి విశిష్టతలు తెలియజేసేటటువంటి పురాణ కథ. పరమేశ్వరుణ్ణి దేవదేవుడిగా చూడటం, ఆయన్ను ఆది యోగిగా, మొట్టమొదటి యోగిగా భావిస్తాం. 15,000 సంవత్సరాలకు పూర్వం హిమాలయాల శిఖరాల్లో ఒక యోగి ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, అసలు ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనేది ఎవరికీ కూడా తెలియదు. ఇక ఆయన తనను తాను పరిచయం చేసుకోలేదు. ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు. అందుకే ఆయన్ను ఆది యోగి, మొదటి యోగి అని అంటారు. ఆయన వచ్చి కూర్చుంటాడు, ఏమీ చేయలేదు. ఆయన సజీవంగా ఉన్నాడు అనడానికి ఆయన కళ్ళ నుండి నిరంతరం కూడా స్రవించేటటువంటి పరమానంద బాష్పాలు తప్ప మరే సూచన ఉండదు. ఆయన శ్వాస కూడా తీసుకుంటున్నట్లుగా కనిపించలేదు. తమ ఊహ కూడా అందనటువంటి అనుభూతి ఏదో ఆయన అనుభవిస్తున్నాడని చెప్పి మాత్రం ప్రజలు గమనిస్తారు. దగ్గరకు వెళ్తారు, కొంతసేపు నిరీక్షించి మరీ చూస్తారు. ఆయన వాళ్ళను అస్సలు పట్టించుకోడు. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. 7 మాత్రం అక్కడే ఉంటారు. ఎలాగైనా ఆయన నుండి నేర్చుకోవాలన్నదే వాళ్ళ నిత్యకృత్యం. ఇక అసలు ఆయన ఎవరనేది కూడా తెలుసుకోవాలనేదే వారి ఉద్దేశం. ఆ ఆదియోగి వాళ్ళను అస్సలు పట్టించుకోడు. వాళ్ళు బ్రతిమలాడతారు. ఆ 7 మీకు తెలిసిందే మాకు నేర్పించండి, మీకేం తెలుసు, అసలు మీరెవరు అని అడుగుతారు. అయినా ఆయన వాళ్ళను విస్మరిస్తాడు. ఆ ఆది గురువు ఆ 7 ఇలా అంటాడు, మీరు మూర్ఖులు. ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి చూస్తే 1,000,000 సంవత్సరాలకు కూడా అది మీకు నేను చెప్పేది అర్థం కాదు. దాన్ని తెలుసుకోవాలంటే మీరు కృషి చేయాలి. అందుకు ఎంతో సాధన అవసరం. ఇది వినోదం కోసం చేసేది కాదని చెప్పి ఆదియోగి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళు పట్టు విడవకుండా మీకు తెలిసినదే మాకు చెప్పండి అని చెప్పి అన్ని విధాలుగా వేడుకుంటారు. దాంతో వాళ్ళు తమ సాధన మొదలు పెట్టుకుంటారు. అలా రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సర కాలాల తరబడి సాధన చేస్తూ ఉంటారు. ఇక అతను మాత్రం వారిని అస్సలు పట్టించుకోలేదు. అలా వాళ్ళు 84 సంవత్సరాల పాటు సాధన చేస్తూ ఉంటారు. 84 ఏళ్ల తర్వాత ఒక రోజున సూర్యుడు తన సంచార దిశను మార్చి ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణం ఆరంభించినటువంటి రోజున మన సాంప్రదాయంలో దీన్ని దక్షిణాయనం అంటున్నాం. ఆ ఆదియోగి ఆ 7 వంక చూస్తాడు. వాళ్ళు తేజోపాత్రులుగా వెలిగిపోతూ ఉంటారు. పరిపూర్ణమైనటువంటి పరిణితితో సన్నిధులై ఉంటారు. ఇక వారిని విస్మరించి వదిలేయడం ఆయన వల్ల కాలేదు. ఆయన వాళ్ళను శ్రద్ధగా గమనిస్తాడు. మరలా పౌర్ణమి నాటికి తాను వాళ్లకు గురువు కావాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఆ పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి అంటే ఆదియోగి ఆది గురువుగా పరివర్తన చెందినటువంటి రోజు. ఆయన దక్షిణముఖుడవుతాడు. అందుకే ఆయనకు దక్షిణామూర్తి అని పేరు వచ్చింది. అప్పుడే ఆ 7 శిష్యులకు యోగ శాస్త్రాన్ని ప్రసరింపచేస్తారు. అందుకే దక్షిణాయనంలో వచ్చేటటువంటి మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. అంటే అది ఆది గురువు అవతరించినటువంటి రోజు అని అర్థం. మాతాపురం అనే ఒక గ్రామం ఉండేది. అది చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం. ఆ నగరంలో విష్ణుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదశాస్త్ర పారంగతుడు, మంచి నైష్టికుడు. అలాగే అతని ధర్మపత్ని పేరు సుశీల. ఆమె కూడా పేరుకు తగినటువంటి గొప్ప పతివ్రత. అయితే వారి ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉండేది. దాని మీద ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసుడు నివాసం ఉంటూ ఉండేవాడు. అయితే ఈ విష్ణుదత్తుడు ప్రతిరోజు కూడా అతని యొక్క నిత్య కర్మానుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకొని రోజు భోజనం చేసేటటువంటి మత్స్యకుడు చేప పడుతూ ఉండగా వారి చేప ఆవరణలో ఉన్నటువంటి ఆ రావి చెట్టును మత్స్యకారుడు వారి రాజైనటువంటి దాసరాజు వద్దకు తీసుకుని వెళ్తాడు. దాసరాజు ఆ చేపపై ఉన్నటువంటి చూడగా ఆ చేపలో ఒక మగ శిశువు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మశాపం వల్ల ఒక ఆధునిక అనేటటువంటి అప్సరస ఒక బ్రహ్మరాక్షసుగా మారి యమునా నదిలో ఉంటుంది. ఆ చేపని చీల్చిన వెంటనే ఆ చేప అక్కడ నుండి అంతర్ధానమవుతుంది. రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుడుతుంది. ఎంతో కాలంగా వీరు నాకు తిండి పెడుతూ ఉన్నారు, ఇతనికి ఏదైనా కానీ మంచి ఉపకారం చెయ్యాలి అనేటటువంటి తలంపుతో విష్ణుదత్తుడు ఎదుట ప్రసన్నమైనటువంటి రూపంతో ప్రత్యక్షమై ఇలా అంటాడు, ఓ విప్రవర్య, విష్ణుదత్త, రోజు కూడా నువ్వు పెడుతున్నటువంటి అన్నం తింటున్నాను. నేనెంతో సంతృప్తి చెందాను. నీకేదైనా కానీ ప్రత్యోపకారం చేద్దామని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏదైనా కానీ చేయగలిగినటువంటి సమర్థుణ్ణి. కాబట్టి ఏం ఉపకారం చేయమంటావో నీకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు విష్ణుదత్తుడు ధర్మపత్ని అయినటువంటి సుశీలతో కలిసి ఆలోచించి, ఓ రాక్షసోత్తమా, చాలా కాలంగా మాకు తీరనటువంటి కోరిక ఒకటి ఉండిపోయింది. అదేమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారు ఈ యొక్క సహ్యాద్రి పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని ఎప్పుడూ కూడా వినడమే కానీ వారి దర్శనం అయితే ఎప్పుడు మాకు కాలేదు.
కాబట్టి దయచేసి వారిని ఒకసారి చూపిస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు, చాలా మంచిగా కోరావు, తప్పకుండా చూపిస్తాను. అయితే ఒక షరతు. అదేమిటంటే, దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు 3 సార్లు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆయన చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో సంచరిస్తూ ఉంటారు. గుర్తించగలిగి నీవు ఆయన్ను పట్టుకోగలిగితే అది నీ అదృష్టం. ఈ షరతుకు విష్ణుదత్తుడు కూడా అంగీకరిస్తాడు. అయితే సిద్ధంగా ఉండు అంటాడు రాక్షసుడు. అలా స్వామివారు ఆ చుట్టుపక్కలలో తిరుగుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఆ రాక్షసుడు ఒకసారిగా ప్రత్యక్షమవుతాడు. రారా అంటూ విష్ణుదత్తుని పిలుస్తాడు. పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్తాడు. మద్య మాంసాలు విక్రయించేటటువంటి వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. తాగినటువంటి మత్తులో దుమ్ము కొట్టుకొని పోయి పిచ్చివాడి రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూపించి, అదిగో అతనే దత్తస్వామి, వెళ్ళి అతన్ని దర్శించుకో అంటూ ఆ రాక్షసుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక విష్ణుదత్తుడు అస్సలు నమ్మలేకపోతాడు. ఏమిటి, నా స్వామి ఇంతటి అనాచారుడా అనుకుంటూ, అబ్బే, ఈ రాక్షసుడు ఏమైనా నన్ను ఆట పట్టించడానికి ఈ విధంగా చెప్తున్నాడా ఏమిటి అని అనుకుంటాడు. అలా తనలో తానే ఆ విధంగా అనుకుంటూ ఉండగా ఆ యొక్క ఉన్మత్తుడు అల్లంత దూరం నుండే అదృశ్యమైపోతాడు. అప్పుడు ఆ రాక్షసుడు తిరిగి వస్తూనే, ఏమిటయ్యా ఇంత మందబుద్ధివి నీవు విష్ణుదత్త, నీకు ముందే చెప్పాను కదా స్వామివారు చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో తిరుగుతూ ఉంటాడని. దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయావా ఏమిటి? స్వామివారిని చూపించినా కూడా కనీసం స్వామివారి దగ్గరికి వెళ్ళలేకపోయావు. బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు. పోనీలే, బాధపడవద్దు. మరొకసారి నీకు అవకాశం ఇస్తున్నాను. ఈసారైనా స్వామివారిని గుర్తించు అంటూ మరొక రోజున మరింత హడావిడిగా వస్తాడు రాక్షసుడు. విష్ణుదత్త, రావయ్యా, మహాదేవుడు ఇదిగో ఇక్కడే దగ్గరలో సంచరిస్తూ ఉన్నాడని చెబుతాడు. విష్ణుదత్తుడు వెంటనే బయలుదేరతాడు. అది చూస్తే శ్మశానం. ఆ శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి ఒక మనిషి కనిపిస్తాడు. అతని చుట్టూ కూడా కుక్కలు గుమికూడి తిరుగుతూ ఉంటాయి. అతని చేతిలో కపాలం ఉంటుంది. కళ్ళు చూస్తే ఎర్రగా చింత నిప్పుల్లా ఉంటాయి. ఎముకలను శరీరం నిండా కూడా ఆభరణాలుగా ధరించుంటాడు. ఇక స్వామికి ఇదేమైనా మరొక రూపమేమో అని చెప్పి అనుకొని విష్ణుదత్తుడు దగ్గరకు చేరుకోపోతాడు. ఆ పెద్ద మనిషి కస్సుమంటాడు. అందుబాటులో ఉన్నటువంటి ఒక పొడవాటి ఎముక ముఖం తీసుకుని విష్ణుదత్తుని కొడతాడు. విష్ణుదత్తుడు విపరీతంగా భయపడిపోతాడు. కాళ్లల్లో వణుకు పుడుతుంది. కళ్ళు తిరుగుతాయి. పడిపోబోయి అలా నిలదొగ్గుకుంటాడు. బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకొచ్చులే అని చెప్పి అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంఘించుకుంటాడు. దూరం నుండే ఆ రాక్షసుడు ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక రాక్షసుడు, అయ్యో, ఈ వెర్రిబాపునుడు ఈసారి కూడా అవకాశం పోగొట్టుకున్నాడే, దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం కాదేమో అనుకుంటూ విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకుంటాడు. అలా ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుని పిలిచి, నీకు దత్తస్వామిని 3 సార్లు చూపిస్తానని చెప్పాను కదా, మరి ఇది ఆఖరి ప్రయత్నం, నాతో పాటు రా, తీసుకుని వెళ్తాను అంటాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం చెబుతుంది. ఏమైనా సరే ఈసారి విజయం సాధించి తీరాలి, స్వామివారిని తప్పకుండా దర్శించే తీరాలని చెప్పి గట్టిగా చెప్పి పంపిస్తుంది. ఇక విష్ణుదత్తుడు కూడా దృఢంగా సంకల్పించుకుంటాడు. 3వ మారు కూడా భయపడి వెనుతిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉంటాడా, ఉండడేమో అనుకుంటాడు. ఏదేమైనా కానీ ఈసారి ధైర్యం చేయవలసిందే. స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని, జుగుప్సాకరంగా ఉండని, నన్ను తిట్టని కొట్టని, ఈసారి మాత్రం స్వామి పాదాలను వదలను కాక వదలను అని ఆలోచించుకుంటూ ఆ రాక్షసుడు వెంట వెళ్తాడు. ఇక గ్రామం దాటుతారు ఇద్దరు కూడా. వెలివాడ చేరుకుంటారు. అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపిస్తాడు. చచ్చిపోయినటువంటి గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు విందులు పంచుతూ ఉంటాడు ఆ వ్యక్తి. బ్రాహ్మణోత్తమా, అదిగో అతనే దత్తుడు, త్వరగా వెళ్ళి అతని కాళ్ళ మీద పడని చెప్పి మెల్లగా అక్కడి నుండి రాక్షసుడు జారుకుంటాడు. విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడగట్టుకుంటాడు. ధైర్యం తెచ్చుకుంటాడు. గబగబా వెళ్ళి ఆ యొక్క వికృతాకారుడి కాళ్ళ మీద పడతాడు. 2 పాదాలు 2 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. కళ్ళు మూసుకొని ఆయన ఎంత విదిలించినా కూడా విడిచిపెట్టడం లేదు. మాంసం ముద్రతో వీపు మీద ఎంత బాదినా అతని మాత్రం పట్టు సడలించుకోలేక అలా కాళ్ళ మీద పడి ఉంటాడు. తన శరీరంపై గాడిద మాంసం గుట్టల్లాగా పడి ఉంటుంది. అయినా అసహించుకోలేదు. అలా పాదాలు పట్టుకుని సాష్టాంగ పడ్డవాడు పడ్డట్టే ఉంటాడు. ఓరి మూడుడా, నన్నెందుకురా వేడిపించుకొని తింటున్నావు, నిన్ను చంపేస్తాను, నీకు అసలు నాతో ఏమిటి పని అని చెప్పి ఆ యొక్క వికృతాకారుడు కర్ణ కఠోరంగా గద్దిస్తూ ఉంటాడు. అయినప్పటికీ తన పనిని ఎలాగైనా సాధించుకోవాలనేటటువంటి పట్టుదలతో విష్ణుదత్తుడు అతని పాదాలు విడిచిపెట్టలేదు. అప్పటికి స్వామివారు ప్రసన్నుడవుతాడు. వికృతాకారం విడిచిపెడతాడు. మృదువుగా శ్రావ్యంగా ఇలా అంటాడు, విష్ణుదత్త, ఈ వికృతాకారుడితో నీకేమిటయ్యా పని, నా కోసం 3 సార్లు వచ్చావు అంటాడు. ఆ స్వరంలో వినిపించినటువంటి మాధుర్యం విష్ణుదత్తుణ్ణి పులకింపజేస్తుంది. వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లుగా అవుతుంది. పట్టుకున్నటువంటి కాళ్ళు నేల రమణీయంగా మారిపోతాయి. అలా విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఆ పాదాల మీద చక్కగా
పట్టు పీతాంబరపు ఎర్రంచు వేలాడుతూ కనిపిస్తుంది. తరువాత కళ్ళకి అద్దుకుంటాడు కాళ్ళను. తరువాత నల్ల కలువల్లాంటి పాద పద్మాలు తన చేతుల్లో ఉంటాయి. ఆ పాదాలపై శిరస్సు ఆంచి గబగబా 3 సార్లు కళ్ళకద్దుకుంటాడు. లేచి నిలబడతాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖార విందంతో పర్ణశాల ముందు గున్నమావి చెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు, దివ్యాభరణ దివ్యాంబరాలు ధరించినవాడు, తులసీదళ ధామ విరాజితుడు, పుష్పమాలికా సమలాంకృతుడు, పారిజాత పరిమళాలు వెదజల్లుతూ దర్శనమిస్తాడు. కనుచూపు మేరలో ఎక్కడా కూడా వెలివాడుండదు. మాంసపు ముద్దలుండవు. కంటికి ఇంపు గొలిపేటటువంటి పచ్చని ఆశ్రమ వాతావరణం, పర్ణశాలలు, కుటీరాలు, చక్కగా శుచి అయి శాంతుడై ఆసీనుడై ఉన్నటువంటి దత్తస్వామి వారికి మరలా మరలా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పాలతో దోసిలి యొగ్గి ఆనంద బాష్పములతో నిండినటువంటి కళ్ళను తుడుచుకొని గద్గదమైనటువంటి స్వరంతో ఇలా అంటాడు. మహేషా, ఈ జగతీతలంలో నేను ధన్యుణ్ణి. నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. యోగి వంద్య పదార విందుడు అయినటువంటి నీ దర్శన భాగ్యం నాకు కలిగింది స్వామి అనుకుంటూ మరొకసారి పాదాల మీద పడతాడు. విష్ణుదత్త, నాతో అసలు నీకేమిటయ్యా పని? ఇంతకీ చెప్పలేదు అంటాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేరుకున్నటువంటి విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి. స్వామి, ఈరోజు మా తండ్రి గారి ఆబ్దికం. తమరిని భోక్తగా నియంత్రించుకుంటున్నాను. తమరు తప్పకుండా మా ఇంటికి రావాలంటాడు. విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామి అంగీకరిస్తాడు. తప్పక వస్తానంటాడు. నువ్వు ముందు నడు, కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీ వెనకే ఇంటికి వస్తానని చెప్తాడు. నీ ప్రయత్నం సఫలమైంది కదా, ఇక పద అంటాడు దత్తస్వామి. విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు. పట్టరాని ఆనందంతో చక్కగా సుశీలమ్మకు జరిగిందంతా పూసగుచ్చినట్లుగా వివరిస్తాడు. శ్రాద్ధ విధికి వంట సిద్ధం చేయమని చూతాడు. ఆవిడ కూడా చాలా సంబరపడిపోతుంది. స్నానం చేస్తుంది. తడిగుడ్డలతో తత్తినపు వంటలో మునిగిపోతుంది. విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తుంటాడు. సరిగ్గా వంట అవుతుంది. దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమవుతాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి ఆర్ఘ్యపాద్యాలిచ్చి లోపలికి తీసుకొస్తాడు. మడిబట్టలు కట్టుకుని పీట మీద కూర్చుంటాడు. సుశీల అరిటాకులు అందిస్తుంది. సాధ్వి, నా సహపంక్తికి మిగతా ఇద్దరు ఏరి, నాలాంటి వారిని ఎవరిని పిలిచావు అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నిస్తాడు స్వామి. అప్పటికి గాని గుర్తుకు రాలేదు మిగతా ఇద్దరిని పిలవలేదే అని. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక వెంటనే గబగబా గాబరపడకుండా గంభీరంగా సమాధానం చెబుతుంది సుశీల. దేవదేవా, దత్త, నీతో సమానుడైనటువంటి భోక్త ఉన్నాడు స్వామి, వస్తున్నాడంటూ వంటింటిలో నుండి పెరట్లోకి వస్తుంది. ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు దగదగలాడుతూ కనిపిస్తాడు. సుశీల సూర్యుడికి నమస్కరించి, సూర్యదేవా, జగదేక బంధు, సర్వాత్మక, సర్వదీ సాక్షి, నమో నమః. రవిప్రభు, అచేతనమైనటువంటి ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు. సర్వద్రష్టవు, సర్వాత్మకుడవు, పరాత్పరుడవు అయినటువంటి నిన్ను నేను ప్రత్యక్షంగా పిలవవలసింది ఏముంది స్వామి? మాయాశక్తి సంపన్నుడవైనటువంటి నీవు ఈ వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిశ్చేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుతూ ఉన్నావు కదా అంటూ ఆ ప్రార్థనను సూర్యుడు మన్నించి ఆ అంబర విహారి సంబరపడిపోతాడు. సౌమ్యుడై ఒక విప్రరూపంలో దర్శనమిస్తాడు. సాధ్వి, ఏమిటి ఆజ్ఞ అంటాడు. ఆబ్దికంలో రెండవ భోక్తగా కూర్చోవాలి నాయనా అంటుంది. సరేనంటాడు సూర్యభగవానుడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి ఆర్ఘ్యపాద్యాదులు అందుకొని రెండవ పీట మీద కూర్చుంటాడు. అరిటాకు పరుస్తాడు విష్ణుదత్తుడు. సాధ్వి, విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాం, బావుంది. మరి పితృదేవస్థానంలో కూర్చోడానికి మాకు సాటి మనిషి ఏడి అంటాడు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ. స్వామి, తొందరపడకండి, ఇదిగో ఇప్పుడే వస్తానంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్తుంది. ఇలవేలుపోయినటువంటి అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. సర్వశుచి, సర్వభక్షక, లే, మరొక రూపాన్ని ధరించు, త్వరగా రా. శ్రాద్ధభోక్తగా వచ్చి కూర్చున్నటువంటి దత్తస్వామి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తమకు సాటి వచ్చే మూడో వాడివి నీవేనని నేను భావిస్తున్నాను. లేచిరా, సురోత్తమ, వైశ్వానర, హవిర్భుజ, అగ్నిముఖావై, దేవా రా అంటూ పిలుస్తుంది. ఇక వెంటనే అక్కడి నుండి అగ్నిదేవుడు వస్తాడు. అగ్నిగుండం నుండి ఒక వంశతో అగ్నిదేవుడు ఆవిర్భవిస్తాడు. మరొక అంశంతో కుండంలోనే ఉంటాడు అగ్నిదేవుడు. ఆ వచ్చినటువంటి అగ్నిదేవుడికి కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పిస్తాడు విష్ణుదత్తుడు. సరాసరి పీట మీదకెళ్ళి కూర్చుంటాడు. అరిటాకు సిద్ధం చేస్తాడు విష్ణుదత్తుడు. ఆ యొక్క పాతివ్రత్య మహత్యాన్ని చూస్తున్నటువంటి దత్తస్వామి ఆనందంతో ఉప్పొంగిపోతాడు. సూర్యాగ్నుడు దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహిస్తాడు. ఇంతటి ఉత్తమమైనటువంటి విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురు కూడా చక్కగా ఆ యొక్క శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణంగా చక్కగా సంతుష్టులై తృప్తాస్మ అంటూ ముక్త కంఠంతో పలుకుతారు. విష్ణుదత్తుడి యొక్క పితృపితామహ ప్రప్రితామహులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదిస్తారు.
సుశీల, విష్ణుదత్తులు స్వామివారిపై పడి సాష్టాంగపడతారు. లేచి అంజలిని ఘటించి శిరస్సు వంచి నిలబడతారు. అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుడిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. బ్రాహ్మణోత్తమ, విష్ణుదత్త, నీకు పూర్తిగా నేను ప్రసన్నున్నయ్యాను. ఏదైనా వరం కోరుకో, నా భక్తుడవైనటువంటి నీ యొక్క వాంఛితాన్ని తీరుస్తాను. దివ్యమైనటువంటి నా యొక్క అష్టోత్తర శతనామావళిని నీవు ఏ విధంగా అయితే ప్రకాశింపజేశావో అది నాకు ఎంతో ఆనందింపచేసేలా ఉంది. సులభమైనటువంటి సుందర శైలిలో అందరికీ విన్నంతనే అర్థమయ్యేటటువంటి భాషలో నా తత్వాన్ని, నా రహస్యాన్ని ఆవిష్కరించావు. అతి పురాతనమైనటువంటి స్తోత్రాన్ని సమూహిత చిత్తంతో పఠించినటువంటి వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగసిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు, నిజంగా పతియే దైవంగా కలిగినది. ఆమె ప్రభావం ఎంతటితో ఈనాడు ప్రత్యక్షంగా చూశాను. ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న. నీవు సర్వ విద్యానిధివి. మీ దంపతులిద్దరూ కూడా ఒకరికొకరు తగినవారు, సమానశీలురు, నాకు అత్యంతము ఆనందదాయకులు. దంపతులారా, నా అనుగ్రహం వల్ల మీరు జీవితాంతం సుఖ సంతోషాలను అనుభవిస్తూ యోగ విద్యా తత్పరులై పరమానందాన్ని పొందండి. చివరికి పరమానంద స్వరూపమైనటువంటి నాతో లీనమవ్వండి. ద్విజవర్య, నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించు. దీనివల్ల నీవు ఎవరినైతే అనుగ్రహించి ఆశీర్వదిస్తావో వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్య యశస్వి సమర్థులు, పుత్ర పౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి ఒకటేమిటి, వారు కోరుకున్నవన్నీ కూడా క్షణంలో సిద్ధిస్తాయి. ఇందులో సందేహం లేదు. నీవు ఈరోజు నిర్వహించినటువంటి శ్రాద్ధ విధి వలన నీ పితృదేవతలందరూ కూడా కర్మపాస విముక్తులై శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక నివాసం పొందారు. అత్యంత దుర్లభమైనటువంటి ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను. నీ ఇంటి ముంగిట రావి చెట్టు మీద ఉంటున్నటువంటి రాక్షసుడు నీకు మహోపకారం చేశాడు. నేటి శ్రాద్ధ విధిలో ఉచ్చిష్ట పాత్రాన్నాన్ని అతని చేత తినిపించు. అతను ముక్తుడవుతాడు, స్వర్గలోకం చేరుకుంటాడు. ఇలా పలికి దేవదేవుడు ఆ విష్ణుదత్తుని చెవిలో దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అతను దాన్ని తన భార్యకు ఉపదేశిస్తాడు. ఇద్దరూ కూడా ఏకాగ్ర చిత్తంతో జపిస్తారు. దత్తదేవుడు తన అమృత హస్తాన్ని వారి శిరస్సులపై ఉంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యుడవుతాడు. ఇక సూర్య భగవానుడు కూడా ఎంతో సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులకు దివ్యస్థితిని అనుగ్రహిస్తాడు. కామాగమనం కలిగినటువంటి దివ్య విమానాన్ని వారికి బహుకరించిస్తాడు. తలుచుకున్న వెంటనే దర్శనమిస్తానని, వరాన్ని అనుగ్రహాన్ని కురిపిస్తానని చెబుతాడు. ఇక ఆ దంపతులిద్దరూ కూడా సాష్టాంగపడతారు. కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు వినువీధికి చేరుకుంటాడు. ఇక ఇలవేల్పైనటువంటి అగ్నిదేవుడు కూడా దంపతులకు వరాలను అనుగ్రహిస్తాడు. అమ్మా, నువ్వు ఎప్పుడైతే తలుచుకుంటావో అప్పుడు నీ ఎదుట నేను ప్రత్యక్షమవుతాను. నువ్వు ఏది కోరితే అది నెరవేరుస్తాను. విష్ణుదత్త, నీవు నన్ను నిత్యం కూడా యథావిధిగా ఆరాధిస్తున్నావు కాబట్టి నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను. నీవు మహా తేజస్వివి, నిత్య సుఖివి, అలాగే సర్వదేహ సుఖప్రదుడు అవుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యాగకుండంలోకి ప్రవేశిస్తాడు. ఇక రాక్షసుడు వచ్చి ఆ యొక్క ఉచ్చిష్టానాన్ని భక్తితో భుజించి తన యొక్క రాక్షస రూపాన్ని విడిచిపెట్టి దివ్యమైనటువంటి సుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానాన్ని ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. అయితే విష్ణుదత్తుడు దత్తాత్రేయ స్వామివారు అనుగ్రహించినటువంటి ఆ యొక్క మంత్రోపాసన వలన అతను ఎప్పుడూ కూడా తన యొక్క స్వార్థం కోసం ఏమాత్రం ఎప్పుడు ఏ పని కూడా చేసుకోలేదు. ఒకనాడు సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉండేది. ఆ ఊరిలో కుండిలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు విశాలాక్షి. అప్సరసలను తలపించేటటువంటి సౌందర్యం ఆమెది. రూపానికి తగినటువంటి గుణరాలు, సౌశల్యానికి అనుకువకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారితో చక్కగా అవుననిపించుకుంటూ ఉండేది. వివాహమయ్యి 5 ఏళ్ళు గడిచినా వారికి సంతానం లేదు. ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేస్తుంటారు, కానీ భగవంతుడు వారిని అనుగ్రహించలేదు. అలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉంటారు. అలా ఉండగా ఒకనాడు కుండిలుడు పొరుగురు వెళ్ళవలసినటువంటి పని వస్తుంది. తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు. వెళ్ళడానికి అక్కడుండి పని చూసుకొని తిరిగి రావడానికి నెలాళ్లు పడుతుందని అందాక భార్యకు ఇంట్లో కావలసినటువంటి సరుకులు సిద్ధం చేసి ఇరుగు పొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారిబత్తం మూట కట్టుకుని ఉదయాన్నే చల్లబాటు వేళ బయలుదేరి వెళ్తాడు. ఆ ప్రాంతంలో జుంటికుడు అనేటటువంటి ఒక మగ పిశాచం తిరుగుతూ ఉండేది. అయితే వాడు పూర్వజన్మలో బహుదుష్టుడు, దుర్లభుడు. కామాతురుడై అర్ధాంతరంగా చస్తాడు. పిశాచమవుతాడు. ఎంతటి మంత్రగాళ్లకు కూడా లొంగడం లేదు. అందగత్తె ఒంటరిగా కనిపిస్తే చాలు మోసం చేసి బలాత్కారం చేసి అనుభవించేవాడు. అలా వాడు తనకున్నటువంటి మాయాశక్తితో ఏ రూపం కావాల్సి వస్తే ఆ రూపం ధరిస్తూ ఉండేవాడు. అందువలన వీడు చేసేటటువంటి మోసాలన్నీ కూడా అయిపోయాక కానీ బయటపడేవి కావు. ఎందరెందరో గృహిణులు వీడు చేసినటువంటి మోసానికి లోపలే కుమిలిపోతూ ఉండేవారు. కొందరి సంసారాలైతే కూలిపోయాయి కూడా. ఇక వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి ఉంచాడు.
ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా వేసి కూర్చుండేవాడు. అవకాశం వస్తుంది చంకలు కొట్టుకుంటాడు. అచ్చం ముమ్మూర్తులా రూపం మార్చుకుని కుండులిడిలా తయారయ్యి సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు. విశాలాక్షి తలుపు తీసి ఆశ్చర్యపోతుంది. కాళ్ళు కడుక్కోవడానికి నీటిని అందించి, "నెల పడుతుందన్నారు కదా రావడానికి? పొద్దునే కదా వెళ్లారు. సాయంకాలానికే తిరిగి వచ్చారేమిటి?" అంటుంది. తాను ఎవరిని కలుసుకోవడానికి బయలుదేరాడో అతనే దారిలో ఎదురయ్యాడని, ఇప్పుడు కాదు నీ పని అవ్వాలంటే ఒక నెల తర్వాత రమ్మన్నాడని చెప్పాడని చెప్పి, అందువలన అప్పుడు బయలుదేరి వెళ్తానని చెప్పి, ఇప్పుడు వెనక్కి వచ్చేశానని ఏదో కథ అల్లి చెబుతాడు. ఇక పాపం విశాలాక్షి నమ్మేస్తుంది. అదృష్టం బావుండి ఆయనెవరో దారిలో కలిశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత శ్రమో! మంచి పనే జరిగింది. స్నానానికి లేవండి. 2 మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందురు గాని, పొద్దుటి నుండి నడిచి నడిచి అలసిపోయి ఉంటున్నట్టున్నారుగా అంటూ వంటింట్లోకి దారి తీస్తుంది. ఆ రాత్రి మాయా కుండిలుడు విశాలాక్షిని తనివి తీరా అనుభవిస్తాడు. ఆవిడ తట్టుకోలేకపోతుంది వీడి బలానికి. ఇక భోగ సామర్థ్యానికి, అతి కామం వలన వివిధ లక్షణాలు, వికారాల వలన విశాలాక్షికి ఏదో అనుమానం కలుగుతుంది. తన భర్త కాదు అని ఆమె మనసుకు తెలుస్తుంది. కానీ రూపం చూస్తే ముమ్మూర్తులా అతనే. ఎవరికి చెబితే నమ్ముతారు? తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తూ ఉంటాడు. ఏ పని మీద బయటకు కూడా వెళ్ళడం లేదు. విశాలాక్షిని వెళ్ళనివ్వడం లేదు. విశాలాక్షి అన్ని విధాలా నలిగిపోతూ ఉంటుంది. రోజురోజుకి ఆమె శరీరం కృంగి కృషించిపోతూ ఉంటుంది. నెల అయ్యేసరికి ఎండు కట్టిలా అయిపోతుంది. అదే రోజు సాయంకాలానికి కుండిలుడు తిరిగొస్తాడు. చిక్కి శల్యమై గుమ్మంలో నిలబడినటువంటి విశాలాక్షిని గుర్తుపట్టలేకపోతాడు. విశాలాక్షి మాత్రం భర్తను గుర్తుపడుతుంది. ఆమెకు ఒక్క పెట్టిన దుఃఖం పొంగుకొస్తుంది. గుమ్మంలోనే కుప్ప కూలుతుంది. కుండిలుడు త్వరగా సమీపిస్తాడు. అయ్యో అయ్యో అంటూ ఆవిడను లేపడానికి ప్రయత్నిస్తాడు. అతనికి ఏం చెప్పాలో పాలుపోవడం లేదు. అర్ఘ్యపాద్యాదులతో ఎదురొస్తుంది. స్వాగతం పలుకుతుంది. అనుకున్నటువంటి భార్య ఒక్క నెలలో ఇంతగా కృషించి ఇలా చిక్కి శల్యమై నన్ను చూస్తూనే కుప్పకూలిపోవడం ఏమిటి? కాసిని మంచినీళ్లు తెచ్చి చల్లుదామని చెప్పి అనుకుంటాడు. లోపలికి వెళ్ళబోతాడు. అంతలో ఇంట్లో మాయా కుండిలుడు బయటకు వస్తాడు. "నువ్వెవరంటే నువ్వెవరు? నువ్వు మాయగాడివంటే నువ్వు మాయగాడివి, నువ్వు మోసగాడివంటే నువ్వు మోసగాడివి" అని ఇద్దరు అనుకుంటారు. ఇద్దరూ కూడా వాగ్వాదంతో అరుచుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు అందరూ పోగవుతారు. ఎవరు నిజమైనటువంటి కుండులుడో ఎవరూ కూడా గుర్తుపట్టలేకపోతారు. అంతలో విశాలాక్షికి స్పృహ వస్తుంది. తల పట్టుకుని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తప్ప ఆమె కూడా గుర్తుపట్టలేకపోతుంది. ఇద్దరూ ఒకే చోట ఉండేసరికి ఎవరు కుండిలుడో ఎవరు మాయా కుండిలుడో గుర్తుపట్టలేకపోతుంది. తన సోదరుడు, తల్లిదండ్రులు, ఇంకా బంధువర్గం అందరినీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి రప్పిస్తుంది. అందరూ వస్తారు. ఏ ఒక్కరు ఎవరూ కూడా ఎవరు కుండిలుడో తేల్చుకోలేకపోతారు. అంతలో గుంపు నుండి ఎవరో అంటారు, "ఇలాంటి ధర్మ సంకటాల్లో విష్ణుదత్తుణ్ణి శరణ వేడుకోవడం తప్ప ఇక ఏ కర్తవ్యం మనకు స్ఫురించదు. ఆయనైతే క్షణంలో తేల్చేస్తారు ఈ జటిల సమస్యనంటూ" పెద్దగా అరుస్తాడు. అందరూ కూడా అవునంటే అవుననుకుంటారు. సత్యకుండిలుడు, మాయాకుండిలుడు కూడా ఒప్పుకుంటారు. పదండి అంటే పదండంటూ అందరూ త్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడు ఇంటికి చేరుకుంటారు. నమస్కరిస్తారు. సమస్య ఏమిటో ఆయనకు వివరిస్తారు. విశాలాక్షి భోరున విలపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడుతుంది. విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చూతాడు. ఇద్దరూ కూడా కుండిలుల వైపుకు తిరిగి చూస్తారు. ఎవరు మాయగాడో తెలిసిపోతుంది విష్ణుదత్తుడికి. అయితే దాన్ని జనం నమ్మే విధంగా ఆధారాలతో సహా నిరూపించాలి కాబట్టి మహిమ చూపించి నిరూపిస్తే పిశాచ మాయకు దీనికి జనం దృష్టిలో తేడా ఉండదు. కాబట్టి మానుషమైనటువంటి ఉపాయంతోనే ఈ చిక్కు సమస్యను విడదీయాలనుకుంటాడు. ఆలోచించుకొని ఒక నిశ్చయానికి వస్తాడు. మిత్రులారా, వీళ్ళిద్దరూ కూడా శీలం, రూపం, వయస్సు, స్వరం, వర్ణం, చక్కగా నామం, గోత్రం, చేష్టలు అన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి. వీరిలో ఎవరు సత్యకుండిలుడో మన ముందున్నటువంటి సమస్య ఏమిటనేది మనకే అర్థం కావడం లేదు. మీరందరూ కూడా అంగీకరిస్తే వీళ్ళిద్దరికూ కొన్ని పరీక్షలు పెడతాను. మీరంతా కూడా సాక్షులుగా ఉండండి. ఎవరేమిటో ఇప్పుడే తేల్చుతానంటాడు విష్ణుదత్తుడు. అందరూ కూడా అంగీకరిస్తారు. వెంటనే ఇద్దరి పాలభాగాల మీద గుర్తింపు కొరకు ఒకరి నొసట కా అని, ఇంకొకరి నొసట గా అని ముద్రలు వేస్తాడు. ముందుగా కా వ్యక్తిని దగ్గరకు పిలిచి గా వ్యక్తిని దూరంగా పంపి, మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలు, ధనాలు, ధాన్యాలు, ఆభరణాలు, వస్తువులు, అలాగే విశాలాక్షి వంటిపై ఉన్నటువంటి పుట్టుమచ్చలు, రోగాలు, రోష్టులు, అలవాట్లు అన్నీ జాబితాలాగా చెప్పమంటాడు. వాడు చెబుతూ ఉంటే ఒక వ్యక్తి చేత రాయించి సాక్షుల వద్ద భద్రంగా ఉంచుతాడు. అలాగే గా వ్యక్తిని కూడా పిలిపించి అతనితో కూడా అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరుస్తాడు. ఆ తర్వాత విశాలాక్షిని పిలిచి ఆమెతో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి, తన పుట్టుమచ్చలు, మగడి పుట్టుమచ్చలు వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందిస్తాడు. 3 జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఇక ఒక నిశ్చయానికి వస్తాడు. కానీ ఏమీ చెప్పడం లేదు.
చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరిని ఒకేసారి దగ్గరకు పిలిచి, పంచక్రోశ విశాలమైనటువంటి దివ్యక్షేత్రం ఇది. దీనికి ప్రదక్షిణ చేసి రావాలి. దారిలో ఎన్ని దేవాలయాలున్నాయో, వాటిలో ఏ దేవతామూర్తులు ఉన్నాయో, ఆయా మూర్తుల లక్షణాలేమిటో చెప్పాలి. ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్లు అని చెప్పి ప్రకటిస్తాడు. ఇద్దరూ వెంటనే బయలుదేరుతారు. గా వ్యక్తి మాత్రం అర్ధగంటలోనే తిరిగొచ్చి అన్ని వివరాలు గడగడా చెబుతాడు. కా వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్నానికి అలసి తొలసి తిరిగి వస్తాడు. మెల్లగా అన్నీ చూతాడు. విష్ణుదత్తుడు ఇద్దరిని సమానమైనటువంటి శ్రద్ధతో వారు చెప్పిన మాటలన్నీ వింటాడు. వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్నీ రాయిస్తాడు. ఇంకొక పరీక్ష పెడతాడు విష్ణుదత్తుడు. ఈ సహ్యాద్రి పర్వతం మీద ప్రసిద్ధులైనటువంటి సిద్ధయోగులు కొందరున్నారు. వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కొని రండి. ముందొచ్చి చెప్పిన వారు జయించినట్లు అంటాడు. ఇద్దరూ కూడా పరుగు పరుగున వెళ్తారు. ఇక క్షణకాలంలోనే తిరిగొస్తాడు గా వ్యక్తి. సిద్ధయోగుల గోత్రనామాలన్నీ కూడా వరుసలో ఏకరువు పెడతాడు. అది కూడా జాబితా రాయించి భద్రపరుస్తాడు విష్ణుదత్తుడు. పొద్దుగూకుతుంది. చీకట్లు కమ్ముకుంటాయి. తొలిజాము గడుస్తుంది. అప్పటికి తిరిగి వస్తాడు కా వ్యక్తి రొప్పుతూ రొల్లుతూ. పాపం పడుతూ లేస్తూ వస్తాడు. వస్తూనే విష్ణుదత్తుడి పాదాల మీద పడతాడు. మహానుభావా, నిజం చెబుతున్నాను. కొండ మొత్తం కూడా తిరిగొచ్చాను. ఎంతో పరీక్షగా చూశాను. నా కంటికి ఏ సిద్ధయోగి కనిపించలేదు. ఇంకా నమస్కరించడం ఏమిటి, అలాగే గోత్రనామాలు అడగడం ఏమిటి, కాళ్ళు ఈడ్చుకుంటూ ఎలాగో మీ దగ్గరకు చేరుకున్నాను. ఇక నాకు భయం లేదు. కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వండి చాలు అంటాడు. అతనికి అవసరమైనటువంటి ఉపచారాలన్నీ చేయించి విష్ణుదత్తుడు ఈసారి గంభీరంగా కూర్చుంటాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరుస్తాడు. ఇదే చివరి పరీక్ష. మీ శక్తికి యుక్తికి ఇందులో నెగ్గడమే నెగ్గడం అంటూ సన్నమూతి ఉన్నటువంటి సీసా లాంటి గాజు పాత్రను మూత తీసి అందరి సమక్షంలో మధ్యలో ఉంచుతాడు. ఇందులోకి తటాలను ప్రవేశించి మరలా వెంటనే బయటకు రావాలి. ఇదే చివరి పరీక్ష, ప్రయత్నించండి అంటాడు. విష్ణుదత్తుడి మాట ముగిసేలోపు గా వ్యక్తి సూక్ష్మ రూపం ధరించి గాజు సీసాలకు ప్రవేశిస్తాడు. విష్ణుదత్తుడప్పుడు మెరుపు వేగంతో బిరడాతో సీసా బిగిస్తాడు. పిశాచమిక బయటకు రాకుండా మంత్రం వేస్తాడు. సాక్షులు, ప్రేక్షకులు అందరూ కూడా హర్షధ్వానాలు చేస్తారు. ఇన్నేళ్లుగా పట్టి పీడిస్తున్నటువంటి పిశాచం పీడ విరగడయిందని అందరూ కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఆనందంతో కేరింతలు కొడతారు. సత్యకుండిలుడు, విశాలాక్షి పరస్పరం గాఢంగా కౌగిలించుకుంటారు. విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడున్న వారిలో ఒక వ్యక్తి లేచి, మహానుభావా, నువ్వు దివ్యశక్తి సంపన్నుడవని మాకు తెలుసు. కేవలం అలా చూసి సత్యాలను అనుగ్రహించగలవు. మరి 4 పరీక్షలు పెట్టావేమిటి? దయచేసి నా సందేహాన్ని తీర్చు అని అంటాడు. అప్పుడు విష్ణుదత్తుడు, మాన్యులారా, నేను సత్యమైనటువంటి వ్యక్తిని గుర్తించడం కాదు, మీరు కూడా గుర్తించే విధంగా చేయాలి. విశాలాక్షి గుర్తించాలి, విశ్వసించాలి. ఇవి జరగాలంటే పరీక్షలు తప్పదు. అందుకే నేను 3 పరీక్షలు పెట్టాను. ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటు ఉంటుంది. ఉన్న వాటిలో కొన్నింటిని మర్చిపోవచ్చు, కానీ వాటిని మాత్రం చెప్పలేడు. దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు కాబట్టి ఉన్నవి లేనివి చెబుతాడు. ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో ఉండేటటువంటి పోలిస్తే అసలు రంగు తెలిసిపోతుంది. ఈ పరీక్షలో మనం ఖచ్చితమైనటువంటి నిర్ధారణ చేయలేకపోయినా యజమాని ఆచూకి తెలుసుకోవచ్చు. ఇక రెండో పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపు సొలుపు లేకుండా తిరిగి వచ్చినటువంటి వ్యక్తి దేవతైనా దెయ్యమైనా అవ్వాలి తప్ప మానవుడు కాడు. కాబట్టి దీంతో దొంగ ఎవరో నిశ్చయమైంది. ఇంకా ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే వాటిని తొలగించుకోవడానికి 3వ పరీక్ష. ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అన్ని విధాలుగా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి. లేదంటే భార్యాభర్తలను విడదీసినటువంటి పాపం, అక్రమ సంబంధాన్ని అంగీకరించినటువంటి పాపం చుట్టుకుంటాయి. అందువలన 3వ పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాం. సిద్ధయోగులు వారంతటి వారు అనుగ్రహిస్తే తప్ప ఎవరికీ కనిపించరు. అలాంటిది అందరినీ చూసి వచ్చానని గోత్రనామాలు గబగబా చెప్పాడు. అలవాటు పడినటువంటి అసత్యవాది అన్నమాట. మాయలు, మోసాలు చేయగలిగినటువంటి గటుకుడు కాబట్టి పిశాచం ఎవడో ఇప్పుడు తెలిసింది కదా. ఇదే మాట నేను బహిష్కరంగా చెబితే వాడు ఎక్కడికైనా పారిపోవచ్చు, లేదా తిరగబడవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. నేనే గెలుస్తున్నాననే భ్రమలో వాడున్నాడు కాబట్టి అదే ఊహతో వాడిని బంధించాలి. నిజానికి బంధనమే 4వ పరీక్ష. మనం పెట్టినవి 3 పరీక్షలే. ఒక అజ్ఞానానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమంగా అజ్ఞానాన్ని తొలగించి వికాసం కలిగించి ఆ యొక్క అవిద్యను సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతనిలో ప్రకాశింపజేసినట్లుగా ఈ ప్రక్రియ అంతా కూడా నడిపించాలి.